హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనం డైలీ చేసుకునే పనులలో మనకి హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. జనరల్గా మన పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు బెడ్ మీద ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే పొరపాటున కానీ బెడ్ మీద నీళ్ళు అనేది పడుతూ ఉంటాయన్నమాట. సో ఆ నీళ్ళు అనేది మనం తొందరగా ఎలా ఆరిపోవాలి అంటే ఒక బాగా పొడిగా ఉండే టవల్ తీసి ఆ నీళ్ళు పడిన వెంటనే ఆ టవల్ తోటి పై నీళ్ళు మొత్తం ఈ విధంగా అద్దేసేయాలన్నమాట. ఈ టవల్ అనేది ఈ విధంగా అద్దడం వల్ల వాటర్ మొత్తం దాదాపుగా ఎక్కువ ఉన్న వాటర్ శాతం మొత్తం ఈ టవల్ అనేది బాగా పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత మన దగ్గర హెయిర్ డ్రైయర్ అనేది ఉంటుంది కదా, సో ఆ హెయిర్ డ్రైయర్ అనేది ఆన్ చేసి హైలో పెట్టేసి ఈ విధంగా కనుక మనం డ్రై పెట్టాము అంటే ఆ వేడికి ఈ తడి మొత్తం మనకి లాగేసుకుంటుంది అనమాట. విత్ ఇన్ 2-3 మినిట్స్లోనే మనకి ఈ డ్రైయర్ అనేది హెయిర్ డ్రైయర్ అనేది మనకి తడి మొత్తం లాగేసుకుంటుంది. చాలా అంటే చాలా చాలా ఫాస్ట్గా లాగేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ తడి మొత్తం లాగేసుకోవడం వల్ల మనకి బెడ్ అనేది పాడవదనమాట, నీట్గా ఉంటుంది. సో మనకి ఈసారి ఎప్పుడైనా కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా అంటే చాలా చాలా బాగా వర్కౌట్ ఉంది. 100కి 100% బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. మనం డ్రైయర్ ఈ విధంగా పెట్టే కొంది తడి మొత్తం ఆరిపోతుంది, చాలా నీట్గా పోతుంది అనమాట. మనకి మన ముందు ఎలా అయితే పొడిగా బెడ్షీట్ ఉందో సేమ్ అలాగే వస్తుందన్నమాట. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా, మనకి మొత్తం ఆరిపోయిందనమాట. ఫైనల్గా లాస్ట్లో చూడండి, నేను చేయి పెట్టి చూశాను, అసలు మనకు తడనేదే లేదు. తప్పకుండా ఈ టిప్ అనేది ట్రై చేయండి. మనము షింక్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా మనకి షింక్లో నుంచి అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం వేడి నీళ్ళని పోయాలన్నమాట. మనకి బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వేస్ట్ పోయే పైప్లో నుంచి వస్తుందన్నమాట. సో మనం ఈ విధంగా హాట్ వాటర్ని పోయడం వల్ల ఆ పైప్లో ఏదన్నా చెత్త అదంతా కానీ పేరుకుపోయి ఉంటే ఈ హాట్ వాటర్ వల్ల కరిగిపోతుంది. సో దానివల్ల మనకి షింక్ అనేది ఎటువంటి స్మెల్ అనేది రాదనమాట. ఈ విధంగా వేడి నీళ్ళు అనేది షింక్ మొత్తం పోసేసి ఆ తర్వాత కనుక మనము లిక్విడ్తో కానీ సోప్తో కానీ మనం షింక్ కనుక క్లీన్ చేసాము అంటే జిడ్డు మొత్తం పోయి మనకి షింక్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా హాట్ వాటర్ వాడి మనం షింక్ కనుక క్లీన్ చేసాము అంటే మనకి షింక్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మనకి వేస్ట్ పోయే పైప్లో నుంచి ఎటువంటి స్మెల్ అనేది రాదనమాట. వీక్లీ 2 సార్లు అయితే ఈ విధంగా మీరు క్లీన్ చేయండి. తప్పకుండా షింక్ అనేది చాలా అంటే చాలా చాలా క్లీన్గా ఉంటుంది. అసలు మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఏమీ రాదనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా. జనరల్గా మనము ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ పొట్టు మినపప్పును వాడుతూ ఉంటాం కదా, అయితే ఈ పొట్టు మినపప్పు క్లీన్ చేసుకోవడం అనేది మనందరికీ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పొట్టు మినపప్పు అనేది మనకి బాగా నానిన తర్వాత దీని మొత్తాన్ని చేతితోటి ఈ విధంగా బాగా నలపాలి. అప్పుడు మనకి దాదాపుగా 70% వరకు పొట్టు మొత్తం మనకి సపరేట్ వస్తుందన్నమాట. సో ఆ తర్వాత మనం ఒక పెద్ద బకెట్ తీసుకొని ఈ బకెట్లోకి సగం వరకు నీళ్ళు పట్టాలన్నమాట. ఈ విధంగా సగం బకెట్ వరకు నీళ్ళు పట్టిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పప్పు మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా నీళ్లు పట్టిన తర్వాత మనం ఒకసారి బాగా ఈ బకెట్లోనే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చేతితోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లోనే ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. అంటే 2-3 సార్లు బాగా తిప్పాలి. ఆ తర్వాత మనం ట్యాప్ మూసేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పొట్టు అనేది మొత్తం పైకి వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేస్తే పొట్టు అనేది మనకు బాగా పైకి వస్తుంది. ఆ తర్వాత ఆ నీళ్ళు అనేది వంపేయాలన్నమాట. మనకి నీళ్ళతోటే దాదాపుగా పొట్టు మొత్తం బాగా ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదిగో లాస్ట్లో పొట్టు అనేది ఉంటుంది కదా. సో మనం ఈ విధంగా కనుక 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాము అంటే చాలా చాలా ఈజీగా మనకి పొట్టు మొత్తం తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట. పెద్దవాళ్ళు అయితే పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. దీనిని గాలిచ్చడం అంటారు. మీకు తెలుసో లేదో కానీ పల్లెటూర్లలో అయితే ఇప్పటికి కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. అంటే ఒక పెద్ద బకెట్లోకి ఈ విధంగా తీసేసుకొని, అంటే ఎక్కువ వాటర్లోకి తీసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత మనం నీళ్ళన్నీ వంపేసుకోవాలన్నమాట. పొట్టు మాత్రం పైకి వచ్చేస్తుంది, పప్పు మొత్తం అడుగునుంటుందన్నమాట. ఈ విధంగా ఒక 2-3 సార్లు కనుక మనం బాగా క్లీన్ చేసుకున్నాము అంటే మనకి అసలు శ్రమ అనేది లేకుండా చాలా అంటే చాలా చాలా ఈజీగా పొట్టు మొత్తం పోతుంది. మీకు పొట్టు మొత్తం నేను చూపిస్తాను చూడండి. ఒక 2 సార్లకే నేను అలా బకెట్లో నుంచి ఈ విధంగా పోయడం వల్లే ఆల్మోస్ట్ నాకు పొట్టు మొత్తం బాగా బయటకు వచ్చింది
వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, అది వాటర్లోనే మనకి పొట్టు మొత్తం బాగా వచ్చేస్తుంది. పప్పు మొత్తం మనకి వెనకాల ఉండిపోయింది, పొట్టు మాత్రమే వచ్చేస్తుంది అనమాట. కింద మీకు పొట్టు మొత్తం కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి. చాలా అంటే చాలా చాలా ఈజీగా పని అయిపోతుంది. ఈసారి మీరు ఈ పప్పు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది, మనకి ఎటువంటి శ్రమ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఈ వీడియో అనేది అంటే ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన ఈ టిప్స్ అనేది నేను మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, అందులో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడితే ఖచ్చితంగా డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. చూడండి పొట్టు మొత్తం ఒక 3 సార్లకే మనకి ఎంత వచ్చేసిందో, అసలు శ్రమ అనేది లేకుండా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. తప్పకుండా మీరు ఈసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది 100కి 100% ఉంటుందన్నమాట. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.